ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः వ్యసేమదేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం శాంతి 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 116వ పేజీ 3వ అధ్యాయం 5వ కారిక యథైకస్మిన్ ఘటాకాశే రజో ధూమాదిభిర్యుతే న సర్వే సంప్రయుజ్యంతే తద్వజ్జీవా సుఖాదిభిః గౌడపాదాచార్యుల వారు ఈ అద్వైత ప్రకరణంలో బ్రహ్మము మాత్రమే ఉన్నది, రెండవ వస్తువు లేదు సత్యంగా అని చెప్తున్నారు. అద్వైతం అన్నారు. అద్వైతం అంటే ద్వైతము కానటువంటి బ్రహ్మము మాత్రమే ఉన్నది. దీన్నే అద్వైత సిద్ధి అంటారు. అద్వైత బ్రహ్మాన్ని సిద్ధింపజేయడం. ఆ సిద్ధి ఎలా జరుగుతుంది అంటే ఆ బ్రహ్మము మాత్రమే సత్యం, అది కాకుండా మరేది కనిపించినా కూడా అది సత్యం కాదు అని నిర్ధారణ చేయాలి. మనం ఈ జగత్తు చూస్తూ ఉన్నాం. మొదటి ఆలోచన మనకు వచ్చేది ఏమిటి? జగత్తు ఉన్నది. జగత్ అంటే ప్రపంచం, ప్రపంచం ఉన్నది. ఇదందరికీ మనకు తెలుసు జగత్తు ఉన్నది అని. తర్వాత ఈ జగత్తు పుట్టింది అన్నాం. ఇది సృష్టి చెయ్యబడింది, పుట్టింది. ఇది రెండవ పాయింట్. ముందు జగత్తు ఉన్నది, ఈ జగత్తు పుట్టింది అన్నారు. ఎక్కడి నుంచి పుట్టింది అంటే భగవంతుడి నుంచి పుట్టింది అంటారు. ఈ జగత్తు భగవంతుడి నుంచి పుట్టింది. అదే భగవంతుణ్ణి వేదాంత శాస్త్రంలో బ్రహ్మము నుంచి పుట్టింది అంటాం. బ్రహ్మము నుంచి పుట్టింది అన్న భగవంతుడి నుంచి పుట్టింది అన్న ఒకటే. భగవంతుడు అంటే సగుణ బ్రహ్మం, బ్రహ్మము నుంచి పుట్టిందంటే నిర్గుణ బ్రహ్మం, అంతే తేడా. బ్రహ్మము నుంచి పుట్టింది అంటే మనకు తొందరగా మనసుకి ఎక్కదు. అందుకని భగవంతుడి నుంచి పుట్టింది అంటే ఆనందంగా ఉంటుంది. అవునండి, భగవంతుడి నుంచి పుట్టింది రెండవ మెట్టు. మూడవ మెట్టు ఏమిటి? ఈ ప్రపంచము మనకు కనపడుతున్నది అనుభవానికి ఉన్నది కనుక ఇది సత్యం అని నిర్ధారణ. మనకు ఈ ప్రపంచం కనపడుతున్నది, మన అనుభవానికి తెలుస్తున్నది కనుక ఇది సత్యం అని నిర్ధారణ వస్తాం. మనం వస్తాం ఏమిటి? అలా నిర్ధారణకు వచ్చి ఉన్నాం మనం. ప్రపంచం ఉన్నది, ఈ ప్రపంచం ఆ భగవంతుడి చేత సృష్టింపబడింది కనుక ఈ ప్రపంచం మన అనుభవానికి కనపడుతున్నది. దీని వలన మనకు ప్రయోజనం ఉన్నది. ప్రయోజనం ఉన్నది కదా. దాహం వేస్తే నీళ్లు తాగుతాం, ప్రయోజనం ఉంది కదా. ఆకలి వేస్తే భోజనం చేస్తాం, ప్రయోజనం ఉన్నది కదా. ఈ ప్రపంచం వల్ల మనకు ప్రయోజనం ఉన్నది కదా, అనుభవానికి ఉన్నది కదా. నాలుగవ మెట్టు ఏమిటి అంటే ఈ ప్రపంచం ఉన్నది, ఇది పుట్టింది, ఇది అనుభవానికి మనకు ఉన్నది అని అనిపించడానికి కారణం ఒకటి, అజ్ఞానం. నాలుగవ మెట్టు. గౌడపాదాచార్యుల వారు ఏమంటున్నారు? ఈ ప్రపంచం ఉన్నది అంటున్నావు, ఇది భగవంతుడి నుంచి పుట్టింది అంటున్నావు,
ఇది నాకు అనుభవానికి ఉన్నది, నాకు కళ్ళకు తెలుస్తున్నది, శబ్దం వింటున్నాను, కళ్ళతో చూస్తున్నాను, స్పర్శ తెలుస్తున్నది, ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా. అంటే వారు చెప్తున్నారు, నాయనా ఇదంతా ఎలా పుట్టింది నీకు, నీ మనస్సులో ఈ ఆలోచన, ఈ నిర్ణయం అంటే అజ్ఞానం వల్ల పుట్టింది అన్నారు. ఇప్పుడు ఇది అర్థం చేసుకోవాలంటే మనం ఒక ఉదాహరణ తెలుసుకోవాలి. అది చెప్పారు ఆయన మొదట్లోనే. రజ్జు సర్ప, తాడు పాము. మంద అంధకారంలో, మంద అంధకారం అంటే మసక చీకటి, సంధ్యావేళ, పూర్తిగా వెలుతురు కాదు, పూర్తిగా చీకటి కాదు, ఇది మసక వేళ అంటారు చూడండి. ఉదయం సూర్యుడు ఉదయించడానికి ముందు, సూర్యుడు అస్తమనానికి ముందు మసక చీకటి ఉంటుంది. దీన్నే మంద అంధకారం అంటారు. ఆ సమయంలో మనం ఒక తాడును చూసి పాము అనుకుంటాం, పాము అనుకుంటాం. అప్పుడు ఏం చేస్తాం? పాము ఉన్నది, మొదటి మెట్టు, పాము ఉన్నది. ఈ పాము ఎలా వచ్చింది మనకు తెలియదు, పాము ఉన్నది. భగవంతుడు సృష్టి చేశాడన్న సంగతి మనం అనుకుంటున్నాం. ఇక్కడ తాడు వల్ల పాము పుట్టిందని మనకు తెలియదండి. అజ్ఞానంలో ఉన్నప్పుడు తాడు మీద వలన పాము పుట్టింది అనుకుంటామా? పామే ఉన్నది అన్నాం. పాము ఉన్నది. పాము అనుభవానికి ఉన్నది, మనకు అనుభవానికి తెలుస్తోంది. అది పాము మన అనుభవానికి ఉన్నది. గౌడపాదాచార్యులు వారు అంటారు, ఆ తాటి మీద నువ్వు పామును చూశావే, ఆ పాము అక్కడ కనిపించడానికి కారణం ఏమిటి అంటే, ఏమిటండి కారణం? పామే కదండి అన్నాడు. నువ్వు పాము కాదని తెలుసుకున్న తర్వాత నీకు తెలుస్తుంది అదేమిటి కారణం అంటే, రజ్జు అజ్ఞానం, త్రాటి అజ్ఞానమే. పాము యొక్క అధిష్టానం త్రాడు, అధిష్టాన అజ్ఞానమే పాము భ్రమకి కారణం. అక్కడ 4వ మెట్టు అజ్ఞానం చెప్పాను, అదేవిధంగా ఇక్కడ చెప్పాలి కదా మరి. అధిష్టాన రజ్జు అజ్ఞానం. పాముకి అధిష్టానం ఏమిటి? త్రాడు. త్రాడు తెలియకపోవడమే కదా పాము దృష్టికి కారణం. తాడు తాడుగా తెలియకపోవడమే పాము ఉన్నది అనిపిస్తున్నది. అందుకని ఏం చెప్పాం? అధిష్టాన రజ్జు అజ్ఞానం ఏవ సర్పస్య కారణం. తేలిగ్గానే ఉందా? తాడు అధిష్టానం పాముకి, తాడు లేకుండా పాము లేదు అక్కడ. కనుక ఆ తాడు తాడుగా తెలియకపోవడం, ఆ సర్పంగా కనపడటం, ఇదంతా తాటి అజ్ఞానం, అంతే కదా. త్రాడు తాడుగా తెలియకపోవడమే కదా పాము కనపడటానికి కారణం, అజ్ఞానమే కదా కారణం. అక్కడ ఏం చెప్తున్నారు 4వ మెట్టులో? ఇప్పుడు ఉదాహరణ అర్థమైందా? కనుక జగత్తు ఉన్నది, ఈ జగత్తు సృష్టి చేయబడింది భగవంతుడి చేత, బ్రహ్మము చేత. తర్వాత ఈ జగత్తు మన అనుభవానికి ఉన్నది, నాకు తెలుస్తూ అంటున్నావు. శాస్త్రం అంటోంది, ఈ జగత్తు నీకు ఉన్నదని అనుభవానికి రావడానికి కారణం బ్రహ్మ అధిష్టాన బ్రహ్మ అజ్ఞానం ఏవ ప్రపంచ మిథ్యా ప్రపంచస్య కారణం, మిథ్యా ప్రపంచ అనుభవస్య కారణం బ్రహ్మ అధిష్టానం. అక్కడ ఉదాహరణలో ఎవరు అధిష్టానం? రజ్జు, త్రాడు. రజ్జు అంటే త్రాడు. ఇలాగే ఈ ప్రపంచం అనేటటువంటి పాముతో పోల్చుకోవాలి ఇప్పుడు. ఓకే, ఈ పాము అనే ప్రపంచానికి తాడు అనే బ్రహ్మం అధిష్టానం, అది తెలియకపోవడం వల్ల నీకు ప్రపంచంగా ఇది అనుభవానికి కనపడుతున్నది. ఎందుకు కనపడుతున్నది? అక్కడ పాము ఎందుకు కనపడింది? త్రాడు అజ్ఞానం వల్ల కనపడింది. ఇక్కడ ప్రపంచం నీకు ఎందుకు అనుభవానికి కనపడుతున్నది? బ్రహ్మ అజ్ఞానం వల్ల కనపడుతుంది. అది సింపుల్ అండి, వేదాంతం సింపుల్. ఇక్కడ త్రాటి అజ్ఞానం వల్ల ఎలాగైతే నీకు తాటి మీద సర్పం కనపడుతున్నదో ఉన్నట్లుగా నిజం అనుకుంటున్నావు, అదేవిధంగా బ్రహ్మ అధిష్టానం
అజ్ఞానం వల్ల, తెలియకపోవడం వల్ల బ్రహ్మమే అధిష్టానం, ఈ ప్రపంచం కనపడుతున్నది అని తెలియకపోవడం వల్ల ఈ ప్రపంచం నిజం అనుకుంటున్నావు. కనుక ఈ ప్రపంచం అనుభవానికి కారణం బ్రహ్మ అధిష్టాన, బ్రహ్మ అజ్ఞానం అన్నా. ఇది ఫౌండేషన్. ఇప్పుడు దీని మీద మన భ్రమ ఎట్లా పెంచుకున్నామో చెప్తున్నారు. యుక్త్యా జీవ సృష్టి నిషేధ, శ్రుత్యా జీవ సృష్టి నిషేధ, యుక్త్యా జగత్ సృష్టి నిషేధ, శ్రుత్యా జగత్ సృష్టి నిషేధ. 4 టాపిక్స్ మనం చూడబోతున్నాం ఇక్కడ. ఆరంభంలోనే చెప్పాను, ఈ అధ్యాయానికి ఆరంభంలో 4 టాపిక్లని. అంటే యుక్తి అంటే ఏమిటి? లాజిక్గా ఈ ప్రపంచంలో జీవులందరూ పుట్టారు అనుకుంటున్నాం కదా. మెటర్నిటీ వార్డులో వీళ్ళందరూ పుట్టారు అంటున్నావు కదా. ఎలా పుట్టారు? ఆ దేవుడు పుట్టిస్తున్నాడు అందరినీ అన్నాం. భగవంతుడి ద్వారా వీళ్ళందరూ పుడుతున్నారు. అదే కదా మన నిర్ణయం. మన నిర్ణయం వమ్ము చేస్తున్నారు గౌడపాదాచార్యుల వారు. ఇప్పుడు మన నిర్ణయం మనం అనుకున్నటువంటిది సత్యం కాదు అని మనకు తెలియజేస్తున్నారు. పాపం ఆయనకి చాలా హోప్ మనం ఏదో అర్థం చేసుకుంటామని, విత్ ఫుల్ ఎక్స్పెక్టేషన్. మనం ఎంత అర్థం చేసుకుంటామో ఆ భగవంతుడికే తెలుసు. దానికి ఒక ఉదాహరణ చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు ఈ జీవ సృష్టి నిజంగా జరగలేదు అని చెప్పాలి. ఈ ప్రపంచం సృష్టి ముందు జగత్ ఉన్నదనడానికి ముందు ఈ జగత్తులో జీవులు ఉన్నారు కదా. మనందరం ఎవరం? జీవులం. నేను పుట్టాను అంటున్నాం కదా మనం. ఆయన అంటున్నారు నువ్వు పుట్టలేదు, శరీరం పుట్టింది అంటున్నారు. చిన్న తేడా, ఏమీ లేదు. నేను పుట్టాను అంటున్నావు నువ్వు, అలా చెప్పకూడదు, శరీరం పుట్టింది అనాలి. దానికి ఉదాహరణ ఏం చెప్తున్నారు? ఘట ఆకాశం అన్నారు. ఈ జీవుణ్ణి ఉత్పత్తి, జీవ ఉత్పత్తి, జీవులు పుడుతున్నారు, జీవులు ప్రయాణిస్తున్నారు. మరణం తర్వాత ఆ జీవుడు మళ్ళీ జన్మ తీసుకుంటున్నాడు, మళ్ళీ పుడుతున్నాడు, మళ్ళీ మరణిస్తున్నాడు, మళ్ళీ పైలోకాలకు వెళుతున్నాడు, మళ్ళీ తిరిగి వస్తున్నాడు. ఇదే కదా మనం వింటున్నాం. ఇది సత్యం కాదు అంటారు ఆయన, గౌడపాదాచార్యుల వారు. మనం ఆయన తిరస్కరించకూడదు. ఇప్పుడే మనం పూర్తిగా విని ఆయన చెప్పింది సరికాదు అని చెప్పినా మీరు చెప్పచ్చు, మీకు హక్కు ఉంది. ఆయన చెప్పిందంతా తల ఆడించాలని ఏం లేదు. ఆయన చెప్పిందంతా విని పూర్తిగా మనకు గనక ఇష్టం లేకపోతే కాదు అని చెప్పొచ్చు. ఆయనకి మీరు చెప్పింది తప్పండి అని చెప్పచ్చు. కానీ వినక ముందే పూర్తిగా తప్పని చెప్పకూడదు. అది మాత్రం ఒక కండిషన్. ఓకే, ఆయన చెప్పేదంతా పూర్తిగా విని కాదు, మీరు చెప్పేది సబబు కాదు అని మీ నిర్ధారణకి రావచ్చు. మీకు స్వతంత్రం ఉంది, మీరేం వినాలనేం లేదు గౌడపాదాచార్యులు వారు చెప్పింది. కానీ ఆయన చెప్పేది పూర్తిగా చదవకుండా, అర్థం చేసుకోకుండా, వినకుండా మనం ఆయన చెప్పేది తప్పని అనకూడదు. ఎందుకంటే వినకుండా ఎట్లా చెప్తామండి? కనుక విందాం ఫస్ట్. అసలు ఎట్లా ఈయన ఎలా చెప్తున్నాడా విందామే, క్యూరియాసిటీ కదా. అందుకైనా వినొచ్చు కదా. తర్వాత అసలు అది సత్యమో కాదో తర్వాత చూసుకుందాం. ముందు అసలు ఏం చెప్తున్నారా అని చెప్పి విందామే. ఆర్ యు రెడీ ఫర్ దట్? కనుక యుక్త్యా జీవులు పుట్టలేదు అని నిర్ణయిస్తున్నారు ఆయన. దానికి ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఏం చెప్పారు ఉదాహరణ? క్రిందటిసారి 3వ కారిక నుంచి 9వ కారిక వరకు ఈ శ్లోకాలను కారిక అంటారు. మాండుక్యోపనిషత్తులో కారిక అంటారు. 3వ శ్లోకం నుంచి 3వ కారిక నుంచి 9వ కారిక వరకు యుక్త్యా జీవ సృష్టి నిషేధ. ఇప్పుడు ఆ టాపిక్లో ఉన్నాం మనం. ఘట ఆకాశం. ఘటం అంటే కుండ. ఘటం తయారు చేయగానే ఈ కుండలో ఉన్న చోటు, స్థలం, దాన్ని ఆకాశం అంటారు ఇక్కడ వేదాంతంలో. ఆకాశం అంటే పైన చూడకండి. ఆకాశం అంటే అది కాదు, మబ్బులు కాదు. ఆకాశం అంటే చోటు, స్థలం. ఈ కుండ తయారు చేయగానే కుమ్మరివాడు
ఈ కుండలో చోటు ఉన్నది, దాన్నే ఘటాకాశం అన్నారు. ఇప్పుడు ఈ హాల్ ఉన్నది చూసారా, షిరిడి సాయి హాల్. ఈ హాల్లో చోటు ఉన్నదా? ఈ హాల్లో స్థలం ఉందా? ఏమిటి అందరూ తల ఆడించలేదు? సందేహమా? మనం కూర్చున్నాం కదండి, ఉన్నది కనుక హాల్ స్పేస్ అంటారు. దీన్నే మఠాకాశం అంటారు. మఠం అంటే హాల్, సంస్కృతంలో మఠం అంటారు, ఇంగ్లీష్లో హాల్ అంటారు. హాల్ స్పేస్. ఇది కుండలో ఉన్న స్పేస్, కుండ స్పేస్, కుండలో ఉన్న స్థలం. ఇప్పుడు ఆయన ఏమంటారు, ముందు ఉదాహరణ అర్థం చేసుకుందాం, తర్వాత దాష్టాంతానికి వెళతాం. జీవుడి సంగతి తర్వాత. మనకు కుండ సంగతి అర్థం కాకపోతే అది ఎట్లా అర్థం అవుతుంది? అందుకని ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఘటాకాశము, ఘటం పుట్టింది కానీ ఘట ఆకాశము పుట్టలేదు. అవునా? ఈ ఘటం కుండ అనేది పుట్టింది కానీ కుండలో ఆకాశము పుట్టలేదు. ఎందుకని? కుండ రావడానికి ముందే ఆకాశము, కుండలో ఉన్న ఆకాశం ఉన్నది. ఈ కుండలో ఉన్న ఆకాశం కుండ రావడానికి ముందు ఉన్నది, కుండ ఉన్నప్పుడు ఉన్నది, కుండ పోయిన తర్వాత కూడా ఉంటుంది. అందుకని కుండలో ఉన్న ఆకాశం ఎప్పుడు వచ్చింది ఆ పేరు ఘట ఆకాశం అని? కుండ వచ్చిన తర్వాత వచ్చింది. కుండ రాకముందు ఘట ఆకాశం అని పేరుందా? లేదు. కనుక ఈ కుండ రావడానికి ముందు, కుండ అంటే ఘటం, ఘట ఆకాశం అనే పేరు మనం ఉపయోగించలేదు. ఎప్పుడైతే కుండ వచ్చిందో అప్పుడే ఘట ఆకాశం అన్నాం. అర్థమైందా? కనుక ఘటంలో ఉన్న ఆకాశం పుట్టలేదు. అవునా? ఇందులో ఏమో సందేహం ఉందా? లేదు. కంటైనర్ అంటాం దీన్ని, కంటెంట్ అంటాం లోపల దాన్ని. కంటెంట్ పుట్టలేదు, కంటైనర్ పుట్టింది. ఈ కంటైనర్ కుండనే సంస్కృతంలో ఉపాధి అంటాం. ఉపాధి అంటాం. ఈ ఉపాధి లోపల ఉన్నదాన్ని ఉపహితం అంటాం. దీని లోపల ఏముంది? స్థలం ఉన్నది, చోటు ఉన్నది, దాన్ని ఉపహితం అంటాం. ఉపహితం అంటారు. కంటెంట్ని ఉపహితం అంటాం, కంటైనర్ని ఉపాధి అంటాం. ఈ కంటెంట్ చిన్నది, పెద్దది ఇట్లా ఉంటాయి కదా. ఈ కంటైనర్ లోపల, కంటైనర్ బయట, కుండ లోపల, కుండ వెలుపల, ఇవన్నీ వస్తాయి కదా. పాలు ఎక్కడున్నాయి? కుండ లోపల ఉన్నాయి అంటాం. చిన్న కుండ, పెద్ద కుండ ఎక్కువగా పడతాయి ఇందులో. క్లాస్ ఇందులో జరుపుకోలేం కదా. చోటే ఇది కూడా స్థలమే, కానీ క్లాస్ కుండలో జరుపుకోలేము. కానీ రోడ్డు మీద జరుపుకోగలమా? బయట స్థలంలో జరుపుకోలేము. కనుక దానికి తగినంత చోటు ఉండాలి. పెద్ద చోటు, చిన్న చోటు. ఈ పెద్ద చోటు, చిన్న చోటు, బయట చోటు, లోపల చోటు, లోపల బయట, పెద్దది చిన్నది అనేది ఆకాశం వల్ల వచ్చిందా, కుండ వల్ల వచ్చిందా? కుండ వలన వచ్చింది. లోపలి ఆకాశం, లోపలి స్థలం, బయట స్థలం. ఈ లోపల బయట అన్నది, ఈ పదాలు ఆకాశం వల్ల వచ్చిందా, కుండ వల్ల వచ్చిందా అంటే కుండ వల్లనే వచ్చినాయండి అన్నారు. చిన్న స్థలం, పెద్ద స్థలం, చిన్న చోటు, పెద్ద చోటు. ఈ చిన్న పెద్ద అనేది కూడా ఎప్పుడు వచ్చింది? దేని వల్ల వచ్చింది? కుండ వల్లనే వచ్చింది. ఆకాశం చిన్నది కాదు, పెద్దది కాదు. ఆకాశం లోపల లేదు, బయట లేదు. కుండ వల్ల స్థలం లోపల ఉన్నదని, స్థలం బయట ఉన్నదని, స్థలం చిన్నదని, పెద్దదని, ఈ పేర్లు, ఈ వ్యవహారం అన్నీ కూడా దేని వల్లనండి? ఈ కుండ వల్ల. అర్థమైందా? తర్వాత ఈ కుండలో పాలు పోస్తాం. కాగబెట్టిన తర్వాత ఒక్కొక్కసారి విరిగిపోతాయి పాలు విరిగిపోయినాయి. ఆ విరిగిపోగానే పాలు ఒక రకమైన వాసన వస్తాయి. అప్పుడు ఏం చేస్తాం? అవన్నీ తీసేసి కుండ శుభ్రంగా కడుగుతాం.
అలా జరిగినప్పుడు ఈ కుండలో ఉన్న స్థలం ఏమైనా వాసన వస్తుందా? కుండ వాసన వస్తుంది కానీ కుండలో ఉన్న స్థలం వాసన రాదు. ఆ స్థలానికి ఏమన్నా అంటుతుందా? ఈ పాలు విరిగిపోయినప్పుడు ఈ కుండలో ఉన్న స్థలం చోటు దానికి ఏమన్నా అవుతుందా? అసలు ఏమన్నా ఎఫ్లిక్ట్ అవుతుందా? దానికి ఏమన్నా ఒక వాసన రావడం కానీ దుర్గంధం రావడం కానీ జరుగుతుందా? జరగదు. కనుక కుండలో ఉన్న మురికి కానీ కుండలో ఉన్న వాసన కానీ కుండదే కానీ ఆకాశంది కాదు. అర్థమైందా? ఈ ఆకాశాన్ని విభజించగలుగుతామా? గాలిని విభజించగలం. గాలిని అంత బూరల్లో బలూన్లో వేస్తాడు చూసారా? గాలి రకరకాల షేప్ వస్తుంది గాలికి. బూరలు చూసారా? హార్ట్ షేపులో, యాపిల్ షేపులో. ఏమిటండి ఆ బెలూన్స్లో ఉన్నది? గాలి. కనుక గాలికి ఒక రూపం వస్తుంది ఆ వస్తువుల్లో రాగానే. అదేవిధంగా అగ్ని కూడా. అగ్ని చూడండి, తలుపుని దహిస్తూ ఉంటే తలుపు ఆకారంలో కనపడుతుంది అగ్ని. ఏ ఏ వస్తువుని దహిస్తూ ఉంటే ఆ వస్తువు ఆకారంలో కనపడుతుంది అది. అవునా? అదేవిధంగా నీరు చూడండి, నీరు ఒక పాత్రలో పోస్తే ఆ పాత్ర ఆకారంలో కనపడుతుంది. ఏ ఆకారంలో పోస్తే ఆ ఆకారంలో కనపడుతుంది నీరు. ఆ విధంగా కనపడుతుంది. భూమి కూడా విభజించడానికి వీలవుతుంది, కానీ ఆకాశాన్ని విభజించలేరు. ఆకాశాన్ని విభజించలేరు. కనుక 2 ఆకాశాలు 3 ఆకాశాలని చెప్పగలరా? 10 కుండలు పెట్టాము ఇక్కడ. 10 ఆకాశాలు పుట్టినాయి అంటారా? 10 కుండలు పుట్టినాయి అంటారా? 10 కుండలు పుట్టినాయి కానీ 10 ఆకాశాలు పుట్టలేదు. ఎందుకని? ఆకాశాన్ని విభజించలేము. నేను విభజిస్తానండి, గోడ పెట్టి విభజించాను అన్నాడు అనుకోండి. ఇప్పుడు గోడ కట్టాం కదా, విభజించాం కదా, చోటుని ఆకాశాన్ని విభజించావు కదా అంటే గౌడపాదాచార్యులు వారు అంటున్నారు, నువ్వు విభజించలేవు. చాకు తీసుకొని యాపిల్ పండు కోసామనుకోండి, చాకు తీసుకొని యాపిల్ పండు కోస్తే ఇటు ఒక ముక్క ఇటు ఒక ముక్క వస్తుంది. యాపిల్ని విభజించగలం, ఎందుకంటే కత్తి పెట్టిన చోట విభజిస్తూ ఉంటే కత్తి ఉన్న చోట యాపిల్ ఉండదు. అవునా? యాపిల్ ఉండదు. అలాగే ఈ గోడ పెట్టినప్పుడు ఆకాశం అటొక భాగం ఇటొక భాగం రెండుగా మీకు ఏమైనా కనపడ్డాయి జరాసంధుల్లాగా? ఆకాశం గోడ ఉన్న చోట కూడా ఆకాశం ఉన్నది. ఆ గోడ ఉన్న చోట కూడా మీరు ఇల్లు కట్టేటప్పుడు మీకు 700 గజాలు 800 గజాలు ఆ చోటు తీసుకుంటుంది, ఆ గోడ చోటు తీసేసుకుంటుంది. కార్పెట్ ఏరియా ఎంతండి అని అడుగుతాడు. ఏమండి అక్కడ 2 అడుగుల గోడ పోయింది, ఇటు పక్కన పోయింది కనుక ఇది కార్పెట్ ఏరియా అంటాడు. అంటే ఏమిటి? ఆ గోడ కూడా ఆకాశంలోనే ఉన్నది, అందుకే మీకు కార్పెట్ ఏరియా తగ్గుతుంది. అర్థమైందా? అంటే ఆకాశాన్ని విభజించలేము. ఎంత కథ ఉంది చూసాను ఆకాశానికి. ఇంత కథ ఎందుకు చెప్పాను ఇప్పుడు అంటే, ఆత్మ ఆకాశం లాంటిది, జీవాత్మ పరమాత్మ. ఈ పేర్లు ఎందుకు వచ్చినాయి? మహాకాశ పరమాత్మ, ఘటాకాశ జీవాత్మ అన్నాడు. ఇందాక ఇవన్నీ చెప్పినప్పుడు అన్నిటికీ తలకాయ అడ్డంగా ఊపారు కదా. ఇప్పుడు జీవుడికి ఆత్మకి ఈ విధంగా చెప్పాలి, ఒక్కొక్కటి అలాగే చెప్పుకుంటూ రావాలి. కుండ పుట్టింది కానీ ఆకాశం పుట్టలేదు, శరీరం పుట్టింది కానీ ఆత్మ పుట్టలేదు. ఆత్మ ఒక్కటే. మరి ఎందుకు పరమాత్మ జీవాత్మ అని 2 పేర్లు పెట్టారు? ఆత్మ ఒక్కటే అయితే, ఆకాశం ఒక్కటే అయినా కూడా మహాకాశం ఘటాకాశం పెట్టారా లేదండి? మఠాకాశం మహాకాశం ఘటాకాశం ఇన్ని పేర్లు ఎందుకు ఆకాశం ఒక్కటే అయితే? అదేవిధంగా ఘటాకాశం ఎట్లాగైతే పేరు పెట్టామో, ఆత్మ ఈ శరీరంలో లభిస్తున్నది కనుక దీనికి జీవాత్మ అని పేరు. అన్ని శరీరాల్లో అంతటా ఉన్న ఆత్మ పరమాత్మ అని పేరు. జీవాత్మ పరమాత్మ అని పేరు వచ్చినంత మాత్రాన
ఇందాక పేరు వచ్చినంత మాత్రాన వేరు కాదన్నారు కదా. మీ ఇంట్లో ఉన్న స్థలము మా ఇంట్లో ఉన్న స్థలంలో మార్పు లేదు కదా. అదేవిధంగా ప్రతి శరీరం ఒక కుండ లాంటిది, ఆత్మ ఆకాశం లాంటిది. కనుక ఈ సుఖ దుఃఖాలు ఇవన్నీ ఉండే మురికి అనమాట. ఇంకా పాలు విరిగిపోయిన ఎగ్జాంపుల్ చెప్పాను. మురికి ఇవన్నీ కూడా కుండనే అంటుతాయి కానీ ఆకాశాన్ని అంటలేదు కదా. అదేవిధంగా ఈ మనస్సు ఒక కంటైనర్, చిన్న కంటైనర్, దానికి పైన పెద్ద కంటైనర్. ఈ సుఖ దుఃఖ కోపం తాపం పుణ్యం పాపం ఇవన్నీ కూడా కుండలాంటి శరీరానికి మనస్సుకే కానీ ఆత్మకి కాదు. ఆకాశం పుట్టలేదన్నారు కదా, ఇక్కడ ఆత్మ కూడా పుట్టలేదు. ఇక్కడ పుట్టింది ఎవరు? ఉదాహరణలో ఎవరు పుట్టింది? కుండ, ఘటం. అదేవిధంగా దార్ష్టాంతం అంటారు దీన్నే. ఏమండి, కుండ గురించి ఎందుకండి మనం తెలుసుకోవడం చెప్పండి? కుండ ఎవరు చేస్తే మనకి ఏమిటి? ఆ కుండ ఎక్కడుంటే మనకి? కుండ గురించి ఎందుకు తెలుసుకుంటున్నామంటే ఈ కుండని గురించి తెలుసుకోవడానికి. అది అర్థమైందా? అలా చెప్తే కానీ మనకు అర్థం కాదు. కనుక ఈ కుండలాంటి ఈ శరీరంలో ఆత్మ, జీవాత్మలు పుట్టినయి, జీవాత్మలు మరణిస్తున్నాయి. జీవాత్మలకు పుణ్యం పాపం దోషం సుఖం దుఃఖం ఇవన్నీ జీవాత్మకి కాదు, ఈ శరీరానివి. ఈ శరీరం మనస్సు ఇవన్నీ కూడా వీటికి ఉన్నాయి కానీ దోషాలు ఆ ఆకాశం లాంటి జీవాత్మకి ఎటువంటి దోషాలు లేవు. ఇప్పుడు మీరు కుండను ఉపయోగిస్తున్నారు, కుండలో చోటు ఉపయోగిస్తున్నారా, కుండను ఉపయోగిస్తున్నారా? కుండలో ఉన్న స్థలాన్ని ఉపయోగించుకుంటున్నాం కానీ కుండ మనకు ఒక ఆధారం. ఏమండి, కుండలో ఉన్న స్థలాన్ని కదా ఉపయోగించుకుంటున్నాను, పాలు కాగబెడతాను కుండ లేకుండానే అంటే కాగబెట్టగలరా? పాలు కాగాలి అంటే ఆ స్థలంలో కుండ కావాలి, వ్యవహారానికి కావాలి, మన అవసరాలకి ఉపయోగపడటానికి ఆ వస్తువు కావాలి. అదేవిధంగా ఆత్మ అంతటా ఉన్నప్పటికీ కూడా దానికి రూపం లేదు కనుక అది ఉపయోగపడదు మనకు. కనుక ఈ శరీరం అనే కుండ ద్వారా ఇందులో ఉన్న ఈ జీవాత్మని పరమాత్మగా తెలుసుకొని నేను ఆత్మస్వరూపాన్నే కానీ మలభాండమైనటువంటి ఈ శరీరాన్ని నేను కాదు అన్నారు. ఎలాగైతే స్థలాన్ని ఉపయోగించుకున్నారు కానీ కుండ మీద కాదు మీ ధ్యాస, కుండ మీద కాదు మీ ధ్యాస, కుండలో ఉన్న స్థలం మీద. ఎన్ని లీటర్లు పడతాయి, ఎంత పడుతుందనే చూస్తాం కానీ పాయసం తాగేటప్పుడు పాయసం ఎట్లా ఉందా అని చూస్తాం. కాసేపు చూస్తాం వెండి కప్పుని, వెండి కప్పుని కొంచెంసేపు చూస్తారు, బాగుందండి డిజైన్, ఎక్కడ కొన్నారు అంటారు, ఏ షాపులో కొన్నారు అని అడుగుతారు అంతే. కానీ పాయసం తాగిన తర్వాత తాగేటప్పుడు ఏం చేస్తారు? ఆహా, ఈ వెండి కప్పు చాలా బాగుందని చెప్పి వెండి కప్పుతో తాగుతారా? పాయసం కంటెంట్, పాయసాన్ని తాగి కంటైనర్ని వదిలిపెడతాం. ఆత్మ పాయసం లాంటిది, ఆత్మని గ్రహించి శరీరాన్ని వదిలిపెట్టాలి. వదిలిపెట్టమంటే పారేయమని కాదు, దాని విలువ ఎంతవరకో అంతవరకే. అర్థమైందా? స్పూన్తో తాగుతున్నాం అనుకుంటే స్పూన్తో పాటు లోపలికి పోకూడదు, స్పూన్తో తీసుకొని పాయసం కంటెంట్ ఇంపార్టెంట్ కానీ కంటైనర్ కాదు ఇంపార్టెంట్. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? పాయసానికి వచ్చినప్పుడు బాగా చెప్పారు, ఇంకా కుండ వృత్తాంతం చాలు. కుండ వింటూ ఉంటే మనకేమొస్తుంది? మన సంగతి ఏమిటి? నేను ఆత్మని, పాయసం లాంటి ఆత్మస్వరూపాన్ని, ఇది ఒక కుండ కంటైనర్, ఒక కప్పు లాంటిది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈ కంటైనర్ని నేనుగా భావించి కంటైనర్ యొక్క మరణం నా మరణం, కంటైనర్ పుట్టుక నా పుట్టుక, కంటైనర్లో సుఖదుఖాలన్నీ కూడా నా సుఖదుఖాలుగా భావించి బాధపడుతూ జీవితాన్ని దుర్భరం చేసుకుంటాడు. నాకు పుణ్యం ఉంది పాపం ఉంది,
నా పాపం పోవడానికి ఎట్లయినా ప్రాయశ్చిత్తం చెప్పండి, మా పాపాలన్నీ పోతాయి మీ కాళ్ళు పట్టుకుంటే, అది వేరే. కనుక అంటే ఏమిటి, నాకు పాపం ఉంది, నేనేదో తప్పు చేశాను, నా పాపాలన్నీ పోవాలి, ఈ భావన ఎందుకు వచ్చింది? నేను శరీరం అనే భావన, మనస్సు అనే భావన రాబట్టే కదా. అదే చెప్తున్నారు గౌడపాదాచార్య వారు ఇక్కడ. నా పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞా అహం భోజనం నైవ భోజ్యం న భోక్త చిదానందరూప శివోహం శివోహం. కానీ అజ్ఞానంలో ఉన్నంత కాలం ఈ శరీరం నేను, ఈ మనస్సు నేను, దీనికి వచ్చే బాధలు అన్నీ కూడా, రోగాలన్నీ కూడా నావిగా భావించుకొని నేను కష్టపడుతున్నాను, నేను దుఃఖపడుతున్నాను, నాకు పుణ్యం ఉంది, నాకు పాపం ఉంది, నేను ఎన్ని పాపాలు చేశానో, ఎక్కడ ఏ జన్మలో చేశానో, ఇంత కష్టపడుతున్నాను, ఇవన్నీ దిగుళ్ళు ఒక రోజా, 2 రోజుల, నెలల తరబడి, సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి, జన్మల తరబడి ఒక గురువు వచ్చి చెప్పినా కూడా, చెప్పని వాళ్ళ సంగతి అటు ఉంచండి, చెప్పినా కూడా మీకేం లేండి చెప్తారు. మీరు సన్యాసులు, మీకేం తెలుసు? ఒక అబ్బాయిని అమ్మాయిని పెంచేటప్పటికీ మా పని తల ప్రాణం తోకకొస్తుందంటాడు. అంటే మన అజ్ఞానం ఎంత గాఢంగా నిగూఢంగా నాటుకుపోయిందో అన్నారు. చూడండి, ఇప్పుడు ఈ విధంతా అర్థమైతే మీకు ఈ కారికలు అర్థమైతే, లేకపోతే ఏమీ అర్థం కాదు. 5వ కారికలో సుఖ దుఃఖాలన్నీ కూడా లేవు అని చెప్తున్నారు. యథా ఏకస్మిన్ ఘటాకాశే. ఇప్పుడు ఇంత వింటే కానీ మీకు ఈ 3 కారికలు 4 కారికలు చెప్పబోయేవి అర్థం కావు. అందుకని ఇంత బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను. ఇప్పుడు నేను చెప్పిందంతా ఏమిటి? ఫౌండేషన్. యథా ఏకస్మిన్ ఘటాకాశే, ఏ విధంగానైతే ఒక ఘటాకాశమునందు. ఇప్పుడు అర్థమవుతుంది కదా ఈజీగా. ఏకస్మిన్ ఘటాకాశే, అందుకని కుండ పెట్టుకున్నా పక్కన ఏదన్నా చూపించడానికి. ఏకస్మిన్ ఘటాకాశే రజో ధూమాదిభిర్యుతే. మట్టి, రజ అంటే దుమ్ము ధూళి, ధూమం అంటే పొగ. ఇప్పుడు ఈ పొగ పెట్టామనుకోండి, ఇందులో పొగ పెడతారు చూసుకురా, ఈ పొగ పోయింది లోపలికి. ఈ పొగ అనేది కుండకి వాసన అంటుకుంటుంది కానీ ఆకాశానికి అంటుకుంటుంది, ఆ చోటుకి అంటుకుంటుంది ఏమన్నా? కుండ చూస్తే కుండ పొగ వాసన వస్తుంది కానీ ఆకాశానికి అంటదు, ఆ కుండకు అంటుకుంటుంది. ధూళి కానీ, దుమ్ము కానీ, మురికి కానీ, ఆ పొగ కానీ దానికి ఆ వాసన వస్తుంది కానీ స్థలానికి రాదు, ఆ చోటుకు రాదు. రజో ధూమాదిభిర్ యుతే. యుతే అంటే కలిగినటువంటి, కూడిన అని అర్థం. తథా అదేవిధంగా, తద్వత్ 2వ లైన్లో తద్వత్ ఉంది కదా, ఆ తద్వత్ జీవాః సుఖాదిభిః సర్వే జీవాః న సంప్రయుజ్యంతే. సుఖం దుఃఖం, పొద్దున్న లేస్తే ఇదేగండి కదా, సుఖ దుఃఖ, సుఖం దుఃఖం. కాసేపు నవ్వుతూ ఉంటాం, అంతలోకి సీరియస్ అయిపోతాం. ఒక్కొక్కసారి నవ్వుతూ ఏడుస్తుంటాం మధ్య మధ్యలో. ఒక్కొక్కసారి ఫేస్ సీరియస్గా ఉంటుంది. ఏమిట్రా అంటే, ఏం బాగాలేదండి మూడు వేళ అంటాడు. ఒక్కొక్కసారి ఇంకా చెప్పలేము, ఎగురుతూ ఉంటాడు, ఒకటే సంతోషం, ఆనందమో ఆనందం. ఏమిట్రా అంటే, ఏం లేదు మా అబ్బాయికి సీటు వచ్చింది అన్నాడు, లేదా మా అమ్మాయికి పెళ్లి కుదిరింది. సుఖం దుఃఖం, సుఖం దుఃఖం వెలుగు నీడల్లాగా వస్తూ పోతూ ఉన్నాయి. పైగా సుఖంలో ఉన్నప్పుడు కూడా అయ్యో పోతుందేమో దుఃఖం. సుఖంలో ఉన్నప్పుడన్నా సుఖంగా ఉన్నాడరా అంటే అది లేదు. ఏమండి, ఈ సుఖం పోతుందేమో పోతుందేమో అని సుఖంలో ఉన్నప్పుడు కూడా దుఃఖం. ఏం చేయాలి? ఏం చేయలేవు, వాడికి అంతే. అదేమంటే నా తలరాతండి అంటాడు. తలరాత చూసి తలే తెలియలేదు నీకు, అసలు తలరాత ఎక్కడ తెలుసురా అంటే ఎంతటి నిర్ణయానికి వచ్చామో చూడండి మనం. అన్ని రాంగ్ కన్క్లూషన్స్, కన్ఫర్మ్డ్ అండ్ కన్ఫౌండెడ్ అన్నాడు. తీవ్రంగా అవి ఘాటుగా నాటుకుపోయినాయి మనలో. ఎంత బాగా నాటుకున్నాయంటే
ఉదాహరణ చెప్పానా కదా, ఆ ఎలుక బోన్లో పడిందండి. రాత్రిపూట ఎలుక పట్టడానికి బోను పెడతాం కదా, ఆ బోను పెట్టినప్పుడు ఆ ఎలుక అందులో ఊరికే రాదు కదా లోపలికి, అందులో వడ పెడతాం. వడకు లేకపోతే ఉల్లిపాయో ఏదో పెట్టి ఆ ఎలుకను పట్టేస్తాం. ఆ ఉల్లిపాయ వాసనకి ఆ వడ తినడానికి అందులోకి వస్తుంది. అది ఆ గారె ఏదో పెట్టిందని తినడానికి వస్తుంది. కొబ్బరి ముక్కో అది తినడానికి వచ్చి అది కొరికేటప్పుడు అది అందులో పడిపోతుంది. తలుపు మూత పడుతుంది. మూత పడంగానే ఏం చేస్తుంది ఎలుక? ఆహా ఎంత బాగుంది అంటుందా? ఏమంటుంది ఎలుక? ఇంకా బయట పడడం కోసం అది తాపత్రయ పడుతుంది పడుతుంది పడుతుంది. ఆ తలుపునంతా కొరికి 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 దానికి బెజ్జం చేస్తుంది. చేసిన రంధ్రం చేసినా కూడా బయటికి రావడానికి చాలదు కదా, కొరికి కొరికి పుండవుతుంది నోరంతా కూడా. ఆ ఇనుప ఊచల్ని కూడా కొరకడానికి ప్రయత్నం చేస్తుంది. కొరికి కొరికి నోరంతా పుండైపోయి రక్తం వచ్చేసి ఇంకా ఓపికంతా పోయి అది లోపల ఒక మూలన కూర్చుంటుంది. ఆ బోన్లో ఒక మూలన పోయి కూర్చొని ఆహా నా జీవితం ఎలా అయిపోయింది, దీనికోసం ఒక వడ కోసం ఆశపడి ఇందులో ఇరుక్కుపోయినాను, నేను బయటపడే మార్గం లేదు, నా జీవితం ఇంతే అని చెప్పి అందులో కూర్చొని దిగులు పడుతూ కూర్చుంటుంది. ఇంకా దానికి ఓపిక లేదు, అస్సలు కదిలే ఓపిక కూడా లేదు. అట్లాగే ఇంకా ఆల్మోస్ట్ చచ్చిపోయినంత పని దానికి. ప్రాణం ఉందా లేదా అని కూడా అనిపిస్తుంది మనకు ఒక్కోసారి, అంత నీరసంతంతో పడిపోతుంది. పొద్దున్నే మీరు లేచి ఎంత సాహసంతో ఎలుకని పట్టేశాను అని మనం అనుకుంటాం. పాపం అది అందులో ఏడుస్తుంటుంది. దాన్ని తీసుకెళ్ళి బయటికి తీసుకెళ్ళి నువ్వు వదిలిపో అని చెప్పి దాన్ని వదిలిపెట్టడానికి తలుపు తీస్తాం. తలుపు తీస్తే పోదే, బయటకు పోదు, పోకుండా లోపలే కూర్చుంటుంది మూలని. ఇదేమిటి తలుపు బయటికి తీస్తే పోవాలి కదా, పోవడం లేదంటే ఎందుకు పోలేదు తెలుసా? రాత్రి అంతా అలిసిపోయి దాన్ని తలుపునంతా కొట్టిన తర్వాత అది నిర్ణయానికి వచ్చేసింది. ఏం నిర్ణయం తెలుసా? ఇంకా నాకు బయటపడే మార్గం లేదు, నేను ఇంతే ఇలాగే చనిపోతాను, నాకు ఇట్లాగే దుఃఖం, ఈ దుఃఖంతోనే నేను జీవించాలి, నేను ఏదో కర్మ చేశాను అంటుంటుంది. పొమ్మన్నా పోదు. బయట తలుపు తీస్తే హాయిగా పోవచ్చు కదా, నిర్ణయానికి వచ్చేస్తుంది. మనం కూడా బోన్లో పడిన ఎలుకల్లాంటి వాళ్ళమే. చూసారా? గురువు వచ్చి ఇంతకాలం బాధపడితే పడ్డావు, ఎన్నో కష్టాలు పడ్డావు, నాకు తెలుసు నీ కష్టాలన్నీ, మానసికంగా ఎంతో వ్యధ చెందుంటావు, శరీరకంగా కూడా ఎన్నో బాధలు పడి ఉంటావు, ఆర్థికంగా బాధలు పడ్డావు, శారీరకంగా పడ్డావు, నీకే కాదు నీ వాళ్ళ వల్ల కూడా చాలా బాధలు పడ్డావు, నీకు ఆ బాధలన్నీ లేవు, ఇప్పుడు హాయిగా తత్ త్వం అసి అని చెప్పి బ్రహ్మ జ్ఞానాన్ని ఇస్తూ ఉంటే శిష్యుడు ఏం చేస్తాడు? పాప స్వామినికి ఏం తెలుసు అంటూ ఇటు పక్కన మాండోక్యం ఉంటే అటు పక్క ప్రాయశ్చిత్త కర్మలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే స్వామిని కూడా చెప్పకూడదు, మళ్ళీ స్వామినికి చెప్తే. అందుకని ఆ ఊరికి వెళ్ళి ఈ ఊరికి వెళ్ళి కొంచెం కొంచెం అప్పుడప్పుడు ప్రాయశ్చిత్త కర్మలు చేసుకుంటే దోషాలు ఉంటాయండి. కుజదోషం, సర్పదోషం, నాగదోషం. కాళహస్తికి వెళ్ళొచ్చు, తిరుపతి వెళ్ళొచ్చి, కొండలు ఎక్కి దిగి ఎన్ని చేస్తాం. ఎందుకంటే ఎప్పుడు ఏ జన్మలో చేసిన పాపం ఉంటుందో ఏమో, ఎందుకులేండి. అయినా అసలు నీకు జన్మే లేదు, ఉన్నదని నువ్వు అనుకుంటున్నావు. సుఖము దుఃఖం అనేది ఈ శరీరానికే గాని ఈ శరీర సుఖ దుఃఖాలను నువ్వు ఆపలేవు. దానికి శరీర సుఖ దుఃఖాల నీకు సంబంధం లేదు అసలు. అదే చెప్పారు ఇక్కడ, తద్వత్ అన్నారు. ఎలాగైతే ఆకాశం, కొండలో ఉన్న ఆకాశాన్ని ధూళి పొగ అంటుకోలేవో, ఈ విధంగానే సుఖ దుఃఖాల రజధూళి లాంటివి ఈ యొక్క జీవాత్ముణ్ణి అంటుకోలేవు, అసలు లేవు. ఈ శరీరానికి మనస్సుకి నువ్వు ఆపలేవు. అది దాని తత్వం, దాని సహజ స్వభావం. అది
శరీరానికి సుఖదుఖం ఉండడం సహజం. కానీ నువ్వు ఆ శరీర సుఖదుఖాన్ని నా సుఖదుఖం అనుకుంటున్నావు. నీ శరీర సుఖదుఖాన్ని, మనసులో ఉన్న సుఖదుఖాన్ని నీ దుఃఖంగా భావిస్తున్నావు. కానీ నువ్వు వేరు శరీరం కంటే నీకు తెలియలే. అది గురువు చెప్పాలి, వినాలి. మనం ఎంతో వింటే కానీ ఆ సుఖం అనేది ఏమిటనేది మనకు తెలియదు. అంతవరకు మన యొక్క అజ్ఞానం ఉన్నంత వరకు మనకు నరక యాతన ఉంటూనే ఉంటుంది. మరణం వరకు, పుట్టుక నుంచి, తల్లి గర్భం నుంచి శ్మశానం అంటే ప్రాణం పోయే వరకు కూడా ఆ నరక యాతన మనిషి తప్పించుకోలేడు, ఆత్మజ్ఞానం వస్తే తప్ప. ఒక్కటే మార్గం, ఆత్మజ్ఞానమే మార్గం. ఏమిటో ఆత్మజ్ఞానం? నేను ఆత్మస్వరూపాన్ని, నాకు మరణం లేదు, జననం లేదు, సుఖము లేదు, దుఃఖము లేదు. అవన్నీ కూడా ఈ యొక్క కంటైనర్వి. కంటెంట్ నేను ఆత్మని. సుఖదుఖాదిభి న సంప్రయుజ్యంతే. ఎప్పటికీ కూడా సుఖదుఖాల చేత ఈ జీవాత్ముడు మలినం కాడు అని అర్థం. అంటుకోలేవు అవి. తర్వాత కారిక చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనటువంటి పరీక్షకు వస్తాయి. చాలా ముఖ్యమైనటువంటివి. 6వ కారిక. ఇందులో కూడా కరెక్షన్స్ ఉన్నాయి కొన్ని. ఆకాశస్య న భేదోస్తి. నా రాసుకోవాలి 2వ లైన్లో. ఆకాశస్య న భేదోస్తి. చదువుతాం. రూపకార్య సమాఖ్యాశ్చ విద్యంతే తత్ర తత్ర వై. ఆకాశస్య న భేదోస్తి తద్వజ్జీవేషు నిర్ణయః. రూప కార్య సమాఖ్య అంటే రూపం అంటే ఆకారం, కార్యం అంటే ఆ వస్తువు దాని పని చెయ్యడం. ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క కార్యం ఉంది. ఇప్పుడు కుర్చీ కూర్చోవడానికి ఉపయోగపడుతుంది, కుండ ఏదైనా పదార్థాన్ని నింపడానికి ఉపయోగపడుతుంది, ఈ మైక్ శబ్దాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది, ఈ క్లిప్పు పట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒక్క వస్తువుకి దాని యొక్క ప్రయోజనం ఉంది కదా, దాని యొక్క పని ఉన్నది కదా, దాన్నే కార్యం అంటాం. కార్పెట్ కూర్చోవడానికి ఉపయోగపడుతుంది, అది దాని పని, వచ్చిన వాడిని కూర్చోబెట్టడం. ప్రతి వస్తువుకు ఉంది కదా కార్యం. ఒక రూపం ఉన్నది, ఒక కార్యము ఉన్నది. అంతేకాదు ఒక పేరు, సమాఖ్య అంటే పేరు. మీరు చూసే ప్రతి వస్తువుకి ప్రపంచంలో ఒక రూపం ఉంటుంది, ఒక పేరు ఉంటుంది, దానికి ఒక పని ఉంటుంది. అవునా? ఈ 3 లేకుండా వస్తువే లేదు. రూప కార్య సమాఖ్యా భిద్యంతే తత్ర తత్ర వై. విడివిడిగా ఉంటాయి. పేర్లు వేరు, రూపాలు వేరు, వాటి పనులు వేరు. అవునా? పెన్ను చేసే పని పుస్తకం చేయదు, పుస్తకం చేసే పని పెన్ను చేయదు. కళ్ళు చేసే పని చెవులు చెయ్యవు, చెవులు చేసే పని కళ్ళు చెయ్యవు. కాళ్ళు చేసే పని చేతులు చెయ్యవు, చేతులు చేసే పని కాళ్ళు చేయవు జనరల్గా. అవునా? అందుకని తత్ర తత్ర వై భిద్యంతే అంటే వాటి రూపాలు వేరు, వాటి పేర్లు వేరు, వాటి పనులు వేరు. ఇందులో సందేహం లేదు కదా? సందేహం ఉందా? స్పూన్తో తాగుతాం, గరిటతో తాగం కదా. గరిటె వడ్డించడానికి, స్పూను తాగడానికి. దాని పని దానికి ఉన్నది. స్పూను వేరు, గరిటె వేరు. చెంచా, స్పూను ఇంగ్లీష్ పదాలు, చెంచా హిందీ పదం. తెలుగులో ఏమంటారో తెలియలేదు. తెలుగులో ఉన్నదా? మనం కూడా స్పూను స్పూన్ అంటున్నాం, చెంచా చెంచా అంటాం. ఓకే, కనుక పేరు, రూపం, పని. అర్థమైందా? అదేవిధంగా తద్వత్ 2వ లైన్కి రావాలి. మొదటి లైన్ దృష్టాంతం, 2వ లైన్ దార్ష్టాంతం. తద్వత్ జీవేషు ఆకాశస్య న భేదోస్తి. అది కూడా ఉదాహరణే. ఆకాశస్య అంటే
ఇప్పుడు ఆకాశం, ఈ యొక్క హాలు ఆకాశం ఉంది కదా, స్థలం. ఇంతమంది కూర్చున్నారు ఇక్కడ. కుండలో కూర్చోగలమా? కూర్చోలేం. భేదం ఉన్నదా లేదా? ఘట ఆకాశానికి భేదం ఉంది, హాల ఆకాశానికి భేదం ఉంది, బయట ఆకాశానికి భేదం ఉంది. కనుక అది మహాకాశం, ఇది మఠాకాశం, ఇది ఘటాకాశం. 3 పేర్లు పెట్టారా లేదా? ఇది ఘటాకాశం, ఇది మఠాకాశం. మనం ఎక్కడ కూర్చున్నాం ఇప్పుడు? మఠాకాశంలో కూర్చున్నాం. ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తున్నది? మహాకాశం నుంచి వస్తున్నది, బయట నుంచి వస్తున్నది. ఈ కుండ ఎక్కడుంది ఇప్పుడు? మఠాకాశంలో ఉందా, మహాకాశంలో ఉందా? మఠాకాశంలో ఉంది. వెరీ గుడ్, 100 మార్క్స్. మఠాకాశంలో ఉంది. ఘటాకాశం మఠాకాశంలో ఉంది, మఠాకాశం మహాకాశంలో ఉంది. పేర్లు వేరు. ఘటాకాశం, మఠాకాశం, మహాకాశం, 3 పేర్లు. వాటి పనులు. హాల్లో పాలు పోస్తారా? పోయరు కదా. ఘటంలో పాలు పోస్తారు, హాల్లో కూర్చుంటారు. హాలు చేసే పని వేరు, ఘటం చేసే పని వేరు, అవునా? మహాకాశంలో అక్కడ పోయి కూర్చోము, అక్కడ పోయి పాలు పోయాం, దాని పని వేరు. అది ట్రాన్స్పోర్ట్కి, వాహనాలు పోవడానికి. కుండలో పోతాయా వాహనాలు? మఠాకాశంలో పోతాయా? పోలేవు. రైలు, విమానం అన్నీ కూడా మహాకాశంలో పోతాయి. అంటే వాటి పేర్లు వేరు, రూపాలు వేరు, కార్యం వేరు. అర్థమైందా? తద్వత్ అదేవిధంగా నిర్ణయం ఏం చేస్తారట? ఆ జీవుడు వేరు, ఆయన చేసే పని వేరు, ఆయన రూపం వేరు. ఈ జీవుడు వేరు, ఈ జీవుడు చేసే పని వేరు, ఈ జీవుడి పేరు వేరు. అవును కదా? నామ రూప కార్య భిన్న. నామ రూప కార్య భిన్న. ఒక్కొక్క జీవుడు ఒక్కొక్క ఆకారం. 84 కోట్ల జీవరాశులు, 84 కోట్ల ఆకారాలు, 84 కోట్ల పేర్లు, 84 కోట్ల రకాల పనులు చేస్తున్నాయి కదా. మనిషి చేసే పని వేరు, జంతువులు చేసే పని వేరు. గాడిద బండి లాగుతుంది, ఏనుగు దూలాలు మోస్తుంది, చేప ఈదుతుంది. కార్యాలు వేరు కదా. కనుక ఎన్ని జీవులు ఉన్నారండి? అనేక జీవులు ఉన్నారండి అన్నారు. జీవాత్మలు వేరువేరుగా ఉన్నాయిట. అలా చెప్పేవాళ్ళు ద్వైతులు అంటారు. అంటే ఏమిటి? జీవాత్మ వేరే, పరమాత్మ వేరే. జీవాత్మలందరూ కూడా పరమాత్మ నుంచి పుట్టారు, పరమాత్మ ఎక్కడో ఉన్నాడు, జీవాత్మలందరూ పుట్టారు అన్నారు. ఎలా పుట్టారండి? పరమాత్మ నుంచి పుట్టారట. ఈ కుండలో ఆకాశం ఎక్కడి నుంచి పుట్టిందండి? పుట్టిందా? మరి జీవాత్మలు ఎలా పుట్టినాయి అని చెప్తున్నారు? ఆత్మ అంతటా ఉన్నదండి. ఈ శరీరం రాకముందు ఆత్మ ఉన్నదా లేదా? ఈ కుండ రాకముందు ఆకాశం ఉందా లేదా? చోటు గట్టిగా చెప్తారు ఇది చెప్పేటప్పుడు మాత్రం. శరీరం రావడానికి ముందు ఆత్మ ఉన్నది. ఆత్మ ఎప్పుడూ ఉన్నది. ఆత్మ ఎప్పుడూ ఉన్నది. ఈ శరీరం వచ్చిన తర్వాత ఆ ఆత్మనికి ఏం పేరు పెట్టాం? జీవాత్మ అని పెట్టాం. ఘటాత్మ అని అనకూడదు, జీవాత్మ. ఇది జీవాత్మ రాగానే ఇది పుట్టించిన వాడికి ఏం పేరు పెట్టాం? పరమాత్మ. పరమాత్మ, పరమాత్మ, గోవింద గోవింద. నేను పుట్టాను కదా, ఆయన పుట్టించాడు కదా. స్వామిని లడ్డు, తిరుపతి ప్రసాదం. బాగా అయిందండి దర్శనం బాగా జరిగింది. ఎవరికి? కంటైనర్కి. కంటైనర్కి కంటెంట్. ఆత్మ తాను ఆత్మనని మర్చిపోయింది. మర్చిపోయి నిర్ణయ. ఏ నిర్ణయానికి వచ్చాం? కన్క్లూషన్. అంటే తద్వజ్జీవేషు, జీవులు కూడా వేరువేరుగా, భిన్న భిన్నంగా, రకరకాల పేర్లు, రకరకాల రూపాలు, రకరకాల పనులుగా చూస్తూ అందరు వేరువేరుగా భావిస్తున్నాం. అవన్నీ కంటైనర్స్కే కానీ ఆత్మకి కాదు.
ఆత్మకి వేరు వేరు పేర్లు లేవు, వేరు వేరు రూపాలు లేవు, వేరు వేరు పనులు లేవు. ఇప్పుడు నువ్వు ఆత్మవా శరీరానివే అంటే ఏం చెప్తారు? నేను ఈ శరీరాన్ని అంటే అనుకో, ఇష్టం, ఎవరికి నష్టం. తర్వాత కారిక చూడండి. నాకాశస్య ఘటాకాశః వికారావయవౌ యథా నైవాత్మనః సదా జీవః వికారావయవౌ యథా అవయవౌ తథా. తథా, నాట్ యథా, తథా ఓన్లీ. యథా, ఏ విధంగానైతే ఘటాకాశః న వికార అవయవః. ఘట ఆకాశం, ఈ ఆకాశం వికారాన్ని పొందలేదు. కుండని సృష్టించినప్పుడు కుమ్మరివాడు ఈ ఘటాన్ని అతను ఏమైనా ఆకాశాన్ని ఉత్పత్తి చేశాడా? కొంచెం ఆకాశాన్ని తీసుకొచ్చి ఇందులో ఏమైనా పెట్టాడా? పోనీ చేసిన తర్వాత అదేమన్నా మార్పు చెందిందా, వికారం చెందిందా? ఏమీ చెందలేదు. అలాగే ఈ ఆత్మ అనేటువంటిది ఎటువంటి వికారము చెందలేదు ఈ శరీరం అనే ఘటం వచ్చిన తర్వాత. అర్థమైందా? అదే చెప్తున్నారు ఇక్కడ. వికార అవయవ అన్నారు. 2 లైన్ చూడండి. తథా, ఆ విధంగా జీవులు, జీవ వికార అవయవౌ అన్నారు. అంటే ఈ జీవులందరూ కూడా మార్పు చెంది పుట్టడం అనేటువంటిది లేదు అన్నాం. ఇలా ఆకాశ చోటు పుట్టలేదన్నారు కదా. ఇప్పుడు ఈ జీవాత్మ పుట్టింది అని అనడానికి లేదు అంటున్నారు. వికార అవయవౌ సదా జీవ న జీవాత్మనః ఆత్మనః. అన్వయం ఎలా చేసుకోవాలంటే తథా జీవః నా అనేది మొదట్లో ఉంది, 2వ లైన్లో. నా అవయవౌ, నా వికార అవయవౌ సదా. అంటే ఈ జీవాత్మ అనేది ఎటువంటి వికారము చెందలేదు. ఈ శరీరం రావడానికి ముందు ఆత్మ ఉన్నది, శరీరం ఉన్నప్పుడు ఆత్మ ఉన్నది, శరీరం పోయిన తర్వాత ఆత్మ ఉంటుంది. దాంట్లో ఏ వికారము లేదు. కుండ సంగతి చెప్తే ఏ వికారం లేదన్నారు. కుండ రావడానికి ముందు అదే చోటు, కుండ ఉన్నప్పుడు అదే చోటు, కుండ పగిలిపోయిన తర్వాత అదే చోటు. ఈ ఆకాశం వచ్చి చేరడము లేదు ఇందులో, కుండ పగిలిన తర్వాత ఇది పోయి అందులో కలవడము లేదు. ఏమండి? ఈ కుండ చేసిన తర్వాత కుండలో ఉన్న చోటు వచ్చి పుట్టడము లేదు, కుండ పగిలిన తర్వాత ఈ ఆకాశం అందులో కలవడము లేదు. అవునా? ఎందుకని? అది కుండ రావడానికి ముందు ఉన్నది, కుండ పోయిన తర్వాత అక్కడే ఉంటుంది. ఇట్ ఈస్ స్టడీ. హూ ఈజ్ నాట్ స్టడీ? కుండ ఈజ్ నాట్ స్టడీ. అదేవిధంగా మీ శరీరం రావడానికి ముందు ఆత్మ ఉన్నది అక్కడ, శరీరం ఉన్నప్పుడు ఇప్పుడు ఆత్మ ఉన్నది, ఈ శరీరం పోయిన తర్వాత కూడా ఆత్మ అక్కడే ఉంటుంది. ఆ జీవుడు ప్రయాణిస్తున్నాడు ఎక్కడికి? జీవాత్మ ప్రయాణిస్తుందట. ఎక్కడికి ప్రయాణిస్తుందంటే అంతటా ఉన్న ఆత్మ ఎక్కడ ప్రయాణం చేస్తుంది? నీ మనస్సులో ఉన్న అజ్ఞానం ఇవన్నీ భ్రమల్ని కలగజేస్తుంది. నీకు అజ్ఞానం పోనంత వరకు నువ్వు ఆ జీవుడు ప్రయాణిస్తున్నాడు, స్వర్గానికి వెళ్ళాడు, నరకానికి వెళ్ళాడు, మళ్ళీ శరీరం వచ్చిందంటారా అండి? ఎప్పుడు పుడతాడండి? అరే ఇప్పుడే పుట్టలేదు వాడు, ఎప్పుడు పుడతాడు? ఏమిటి అసలు? శరీర పుట్టుకని ఆత్మ పుట్టుకగా భావిస్తున్నావు నువ్వు, శరీర మరణాన్ని ఆత్మ మరణంగా భావిస్తున్నావు. ఇప్పుడు ఈ కొండ కదులుతోందండి, ఇక్కడ ఎడమవైపు ఉన్నది నాది, ఇలా కుడివైపుకి వచ్చింది. ఆకాశం కదిలినట్లుగా
కుండలో ఉన్న ఆకాశం కదిలినట్లుగా. నిజంగా కదిలిందా? ఎవరు కదిలింది? కుండ కదిలింది. కానీ కుండలో ఆకాశం కదిలినట్లుగా కనపడుతుందా లేదా? సీమింగ్ అంటారు దాన్ని. అపారెంట్, ఉన్నట్లుగా, కదిలినట్లుగా, దుఃఖం ఉన్నట్లుగా, పాపం ఉన్నట్లుగా ఇవన్నీ అనుకుంటున్నావు. నిజంగా మరణం ఉన్నట్లుగా భావిస్తున్నావు, ఉన్నదని భావిస్తున్నావు. నిజంగా లేదు, అది ఉన్నట్లుగా కనపడుతున్నది నీకు అజ్ఞానం వల్ల. కనుక మరణం అంటే భయపడతాం, వ్యాధి అంటే భయపడతాం, కష్టాలంటే భయపడతాం. ఎందుకంటే భయపడతాం? రానివ్వండి, వస్తే ఏమవుతుంది? వద్దు. ఎందుకని? అది నా స్వరూపం కాదు కనుక. నా స్వరూపం మరణం లేనిది, వ్యాధి లేనటువంటిది, దుఃఖం లేనటువంటి స్వరూపం నాది. అందుకే నేను ఇష్టపడను వాటిని. కానీ నువ్వు శరీరం అనుకోవడం వల్ల వాటిని అనుభవిస్తున్నావు. కాదు అని అనుకున్నావంటే వాటి బాధ ఉండదు నీకు. అదే చెప్తున్నారు ఇక్కడ. ఆకాశస్య ఘటాకాశ వికార అవయవు అంటే వికారం కాదు, అది పుట్టలేదు అని ప్రోడక్ట్ అంటారు. ఇట్ ఈస్ నాట్ ప్రొడ్యూస్డ్ అని అర్థం. వికారం అంటే ఏమిటి? ఇట్ ఈస్ నాట్ ప్రొడ్యూస్డ్. ఆకాశం ఉత్పత్తి అయిందా? కాలేదు. అదేవిధంగా జీవాత్మ ఉత్పత్తి అని చెప్పగలరా? మరి ఇప్పుడు చెప్పలేరు. అదేవిధంగా ఇంకొక కారిక, 8వ కారిక. యథా భవతి బాలానాం గగనం మలినం మలైః తథా భవత్యబుద్ధానాం ఆత్మాపి మలినో మలైః. మలినో మలైః. మలినో ఎలాగైతే పిల్లలు, బాలానాం పిల్లలకి ఈ ఆకాశంలో ధూళి కనపడుతూ ఉంటుంది. ఎందులో పొగంతా ఉందండి, ఆకాశంలో ధూళి ఉందనుకుంటాడు. ఆకాశం అంతా పొగతో నిండి ఉన్నది, ఆకాశం అంతా ధూళి నిండి ఉన్నది అని చెప్పి అనుకుంటారు కదా పిల్లలు. నిజంగా ఆకాశంలో ధూళి, పొగ ఇవన్నీ లేవు, అవి ఉన్నట్లుగా కనపడుతుంది. అబుద్ధానం అంటే బుద్ధి లేని వారికి అని అర్థం. అబుద్ధానం అంటే ఏమిటి? శాస్త్రం చదవనటువంటి అజ్ఞానులకు. తథా ఆత్మని మలైః మలినః, మలం చేత మలినం చేయబడింది ఆత్మ అని భావిస్తుంటారు. ఆత్మశుద్ధి ఆత్మశుద్ధి అంటాడు. ఆత్మశుద్ధి కాదు నాయన, కావాల్సింది చిత్తశుద్ధి అనాలి. మనస్సు శుద్ధి కావాలి, కానీ ఆత్మని ఎప్పుడు శుద్ధమే. అది ఆత్మని ఎలా శుద్ధి చేస్తావు? మనస్సుకు శుద్ధి కావాలి. ఏమండి నేను మనస్సుని కాదు కదా, ఇంకా మనసుకు శుద్ధి ఎందుకు అనకూడదు. మనస్సుకు శుద్ధి ఎందుకంటే నేను ఆత్మని ఎప్పుడు శుద్ధంగా ఉన్నానని తెలుసుకోవడానికి కొంచెం శుద్ధమైన మనస్సు కావాలి. కనుక కర్మయోగం ద్వారా, ఉపాసనా యోగం ద్వారా మనసుని శుద్ధం చేసుకుంటే ఆ మనస్సుకి, వేదాంతం క్లాసుకు వచ్చేవాళ్ళందరూ శుద్ధ మనస్సే, లేకపోతే ఇంతసేపు కూర్చుంటారా మీరు? కనుక శుద్ధ మనస్సు దేనికి అంటే నేను ఎప్పటికీ శుద్ధమైన ఆత్మనే అని తెలుసుకోవడానికి శుద్ధమైన మనస్సు కావాలి. దానికి ఉదాహరణ ఏం చెప్పాను? మెడలో వేసుకుంటే చిన్న చైను కనపడలే, అది వెనక్కిపోయింది. ఫంక్షన్కి పోయి వచ్చాడు, అయ్యో అక్కడ పారేసుకున్నానేమని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏమండి నా చైన్ ఏమైనా పోయిందా ఇక్కడ అని అడిగాడు. అంటే ఎక్కడ పోయింది నాయన, నీ మెడలోనే ఉందన్నాడు చూసిన వ్యక్తి. అంటే ఇక్కడే ఉందా? అయ్యోయ్యో అనవసరంగా పరిగెత్తుకుంటూ వచ్చానే అన్నాడు. పరిగెత్తడం అవసరం. దేనికి? పరిగెత్తన అవసరం లేదని తెలుసుకోవడానికి పరిగెత్తాలి. గొలుసు ఇక్కడే ఉంది, ఎందుకు పరిగెత్తడం? కానీ అప్పుడు తెలియలేదే. పరిగెత్తి వచ్చిన తర్వాత, ఆ వ్యక్తి చూసిన తర్వాత, చెప్పిన తర్వాత కదా అనవసరంగా పరిగెత్తాను, అలసిపోయాను అన్నావు. పరిగెత్తడం అవసరం. దేనికి? పరిగెత్తవలసిన అవసరం లేదని తెలుసుకోవడానికి పరిగెత్తాలి. ఆత్మ ఎప్పుడు శుద్ధమని తెలుసుకోవడానికి మనస్సుని శుద్ధపరుచుకోవాలి. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.
హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.